వైసీపీ సోషల్ మీడియాపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో టీచర్లపై వైసీపీ ఫేక్ ప్రచారంపై సీరియస్ అయ్యారు. టీచర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన వైసీపీ చర్యల్ని ఖండిస్తున్నానన్నారు. ఫేక్ హ్యాండిల్స్ తో విషయాలను ప్రచారం చేస్తున్న వైసీపీకి బుద్ధి చెప్పాలన్నారు. ఏ రాష్ట్రంలోనో వచ్చిన ఫోటోను ఏపీలో జరిగినట్లు చెప్పడం క్షమించరాని నేరమన్నారు. వైసీపీ సోషల్ మీడియాపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో టీచర్లపై వైసీపీ ఫేక్ ప్రచారంపై సీరియస్ అయ్యారు. టీచర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన వైసీపీ చర్యల్ని ఖండిస్తున్నానన్నారు. ఫేక్ హ్యాండిల్స్ తో విషయాలను ప్రచారం చేస్తున్న వైసీపీకి బుద్ధి చెప్పాలన్నారు. ఏ రాష్ట్రంలోనో వచ్చిన ఫోటోను ఏపీలో జరిగినట్లు చెప్పడం క్షమించరాని నేరమన్నారు. వైసీపీ సోషల్ మీడియాపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, శంకరి, నారా లోకేష్ వైసీపీ వేర్వేరు ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా చేస్తున్నటువంటి దుష్ప్రచారంపై సీరియస్ అయ్యారు. ముఖ్యంగా తన ట్విట్టర్ లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా టీచర్స్ డే రోజు, అంటే ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఉపాధ్యాయులను కించపరిచే విధంగా ట్వీట్ చేయడం, ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తూ విద్యార్థులను భావితరాల పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను అతి నీచంగా చిత్రీకరిస్తూ ఏవైతే పోస్టులు పెట్టడం జరిగిందో దాని మీద ఆయన సీరియస్ అయ్యారు. ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రవర్తిస్తోంది. ఆ చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా ఆయన సోషల్ మీడియా అకౌంట్ నారా లోకేష్ ఎక్స్ అకౌంట్ లో పేర్కొనడం జరిగింది. ఫేక్ హ్యాండిల్స్ ద్వారా ఫేక్ విషయాలను ప్రచారం చేస్తున్నారు. వైసీపీ వారి చర్యలను అర్థం చేసుకోవాలి అని కూడా ఆయన టీచర్లను ప్రత్యేకంగా కోరారు. వైసీపీ తన ఫేక్ హ్యాండిల్స్ ద్వారా నేడు ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న టీచర్లు తాగి బెంచీల కింద పడుకుంటున్న రీతిలో అతి జుగుప్సాకరంగా వ్యాఖ్యానం ఉండడంతో దానిపైన ప్రత్యేకంగా లోకేష్ ప్రస్తావించారు. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఏదో ఒక సందర్భంలో బయట వచ్చిన ఫోటోను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్లు చెప్పడం, దానిపైన ఫేక్ ప్రచారాన్ని చేయడం పైన ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ విధంగా క్షమించరాని నేరం ఇది అని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఇలాంటి నేరాలను ఇప్పటికే చాలా సార్లు వైసీపీ చేసిందని కూడా ఆయన ప్రస్తావించారు. విద్య నేర్పే గురువుల పట్ల కూడా అతి నీచంగా వ్యవహరించిన వైసీపీ నీతి బాహ్యమైన చర్యలను అటు టీచర్లు కూడా ఖండించాలని కూడా ఆయన ట్విట్టర్ లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఈ గతంలో వైసీపీ అధికారంలో ఉండగా కూడా మద్యం షాపుల వద్ద లైన్లు క్రమబద్ధీకరించేందుకు టీచర్లను ఉపయోగించారు, వారిని కించపరిచే విధంగా వ్యవహరించారు. ఇప్పుడు తాజాగా ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఈ విధంగా ఫేక్ హ్యాండిల్స్ ద్వారా, ఫేక్ అకౌంట్ల ద్వారా కావాలని టీచర్లకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం పట్ల ఆయన తీవ్రంగా మండిపడిన పరిస్థితి అయితే ఉంది. విద్య నేర్పే గురువు పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో భయభక్తులతో ఉంటారు. అయితే ఈ వైసీపీ ఫేక్ ప్రచారానికి టీచర్లు కూడా బలి కావాల్సి వస్తుందని ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేశారు. దీనిపై వారు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సత్య.